SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పలుకుమీది పోచమ్మ ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా పి మల్లగౌడ్, హత్నూర్ మండల పరిధిలోని షేర్ ఖాన్ పల్లి పలుగువీధి నల్లపోచమ్మ దేవస్థానం నూతన కమిటీని నియమించారు. ఆలయ చైర్మన్ గా పి మల్లగౌడ్, వైస్ చైర్మన్ గా పటేల్ దశరథ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక సంగారెడ్డి జిల్లా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. చైర్మన్ గా మల్లగౌడ్, వైస్ చైర్మన్ దశరథ, నూతన కమిటీ డైరెక్టర్ గా శంకర్, లక్ష్మణ్, స్వామి, స్వరూప సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పి మల్లగౌడ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తన వంతు అన్ని విధాల సభ్యుల సహకారంతో కృషి చేస్తానని అన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ ఆలయానికి హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఈవో దయానంద్, ఆలయ పంతులు శ్రీకాంత్, మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం షట్కాన్పల్లి మండల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం షట్కాన్పల్లి, హత్నూర్ మండల్, సంగారెడ్డి జిల్లా వారి దేవస్థానం నందు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రునిగాను శక్తివంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతంగాను దురాలోచన లేకుండా సదర్ దేవస్థానం అభివృద్ధికి కృషి చేయుదును మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలనని